కళ్ళు తిరిగి పడిపోయిన కావ్య గురించి డాక్టర్ చెప్పిన మాటలతో షాక్ అయిన రాజ్, అపర్ణ, అనామిక, స్వప్న. ఇంతకు ఏం జరిగింది? కావ్య కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి? మరి డాక్టర్ కావ్య గురించి ఏం చెప్పారు? మరి ఆ మాటలతో రాజ్, అపర్ణ, అనామిక షాక్ అవడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కావ్య వెన్నెల గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టింది. అంతేకాదు వెన్నెల గురించి ఎక్కువగా తిరగడం కూడా మొదలుపెట్టింది. ఇక వెతికి చివరాఖరికి వెన్నెల గురించి తనకేమీ తెలియకపోవడంతో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. అసలు ఈ బిడ్డ ఎవరు? ఈ బిడ్డకు సంబంధించి నా భర్త ఏం చెప్తున్నాడు? చెప్తోంది నిజమా కాదా? అసలు ఈ వెన్నెల ఎవరు? ఈ బిడ్డ వెన్నెల బిడ్డేనా కాదా? ఇలా ఎన్నో ఆలోచనలతో కావ్య సతమతమవుతూ ఉంది. ఇక అలా సతమతమవుతున్న టైంలోనే రాజ్ ఒక రోజున క్యాంపుకు వెళ్లాల్సి వచ్చింది. అర్జెంటుగా వేరే బ్రాంచ్లో వచ్చిన ప్రాబ్లం కోసం ఖచ్చితంగా రాజే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడడంతో కళ్యాణ్ రాజును తీసుకుని వెళ్తాడు. బిడ్డను జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి కావ్య చేతికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇక కావ్య బిడ్డను ఆడిస్తూ ఉంటుంది. అలా ఇక ఇంట్లో పని చేసుకుంటూ ఇటు బిడ్డను ఆడిస్తూ మొత్తానికి కావ్య చాలా హడావిడిగా ఉంటుంది. అదే టైంలో పిల్లాడు పైన రూమ్లో ఒక్కడే ఉండడంతో ఇక అపర్ణ చూస్తూ ఊరుకోలేక అలా పైకి వెళ్ళి చూసేసరికి పిల్లాడు కూర్చుని ఆడుకుంటూ మంచం నుంచి పడిపోబోతూ ఉంటాడు. ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక గబగబా వెళ్ళి పిల్లాన్ని ఎత్తుకుంటుంది. అసలు ఈ అమ్మాయి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే వాడొక్కడే ఎలా ఆడుకుంటాడని, అందులోనూ మంచం మీద కూర్చోబెట్టింది అని చెప్పి గబగబా ఇక పిల్లాన్ని తీసుకుని కిందికి వస్తూ ఉంటుంది. అలా వస్తున్న అపర్ణను చూసి కావ్య చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. మొత్తానికి అత్తయ్య గారు పిల్లాన్ని ఎత్తుకున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అపర్ణ బిడ్డను తీసుకుని కిందికి వచ్చి కావ్య వంక చూస్తూ ఏంటిది అని చెప్పని అంటుంది. ఏమైంది అత్తయ్య గారు అని చెప్పని అనగానే బిడ్డ మంచం మీద నుంచి పడిపోబోయాడు తెలుసా అని చెప్పని అంటుంది. అవునా అత్తయ్య గారు, నేను పనిలో పడిపోయి అని చెప్పని అనగానే అంతే మరి, తల్లి అంటే అన్నీ చూసుకోవాలి. ఊరికే అక్కడ కూర్చోబెట్టి వచ్చేస్తే ఎలా? అందులో మంచం మీద కూర్చోబెట్టావు, వాడికి కొంచెం ఉంటే కింద పడిపోయేవాడు అనగానే దేవుడు మీకు చెప్పినట్టు మీరు వెళ్ళి మొత్తానికి బిడ్డని కింద పడకుండా తీసుకొచ్చారు అత్తయ్య గారు అని చెప్పని అనగానే సర్లే తీసుకో అని చెప్పేసి బిడ్డని ఇస్తుంది. ఇక పిల్లాన్ని తీసుకుంటూ కావ్య నవ్వుతూ అపర్ణ ముఖవంక చూస్తూనే పిల్లాన్ని చేతిలోకి తీసుకోకుండానే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఒక్కసారిగా అపర్ణ ఏ కావ్య కావ్య ఏమైంది అని చెప్పని అంటూ బిడ్డని జాగ్రత్తగా కింద కూర్చోపెట్టి కావ్య దగ్గరికి వెళ్తుంది. ఏమైంది కావ్య ఏమైంది అని చెప్పని అంటూ ఉండగా ధాన్యలక్ష్మి వాళ్ళంతా వస్తారు. ఏమైందక్క అంటూ ఉంటే ఏమో తెలియట్లేదు, కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది అని చెప్పని అంటూ ఉంటే పిల్లాడు ఏడుస్తున్నాడక్క, ఎత్తుకోనా అంటే ఎత్తుకో మరి అని చెప్పని ఇక మొత్తానికి అటు అపర్ణ ఇటు నుంచి ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా పిల్లాన్ని సంధాయిస్తూ కావ్యం తీసుకొచ్చి సోఫాలో పడుకోబెడతారు. ఎంతసేపటికి కావ్య లేవదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో డాక్టర్కి ఫోన్ చేస్తారు. ఇక వెంటనే డాక్టర్ రావడంతో కావ్యాన్ని పరీక్షించి చూసి తిను ఎవరి కోడలు అంటే ఎవరి అమ్మాయి అని అడుగుతుంది. అడగగానే తను మా కోడలు అని చెప్పి అపర్ణ చెప్తుంది. మా ఫ్యామిలీ డాక్టర్ లేరు, అందుకే మీ నెంబర్ని నెట్లో సెర్చ్ చేసి మా కళ్యాణ్ ఫోన్ చేశాడు అని చెప్పని అనగానే పర్వాలేదండి, మీ కోడలేనా, తన భర్త ఎక్కడా అని చెప్పని అంటే వాడు ఊరెళ్ళాడు అని చెప్పని అంటూ మా కళ్యాణ్కి కాల్ చేసి చెప్తానుండండి, వాడు రాజ్కి ఇస్తాను ఫోన్, ఏమైనా ఇంపార్టెంటా అంటుంది అపర్ణ. ఒక్కసారి తన భర్తతో మాట్లాడాలి అని చెప్పనంటే వాడు ఊరెళ్ళాడండి, మాకు చెప్పండి పర్వాలేదు అని చెప్పని అనగానే ఇక వెంటనే సరేనని చెప్పేసేసి అందరూ కూడా గబగబా ఇక డాక్టర్ దగ్గరికి వస్తారు. డాక్టర్ మీరంతా అవసరం లేదు, వాళ్ళ అత్తగారు వస్తే అని చెప్పని అంటుంది. సరే చెప్పండి అని అపర్ణ అంటుంది. ఇక గబగబా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అపర్ణ కూర్చుంటుంది. ఏమైంది అంటే తను ఏదో విషయం గురించి బాగా ఆలోచిస్తోంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఒక రకంగా ఇది నర్వస్ ప్రాబ్లంకి కూడా దారి తీసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. నర్వ్స్ ప్రాబ్లం వచ్చిందంటే మెదడు చచ్చుబడిపోతుంది. ఇక తన ఆలోచన శక్తి పూర్తిగా కోల్పోతుంది. మనిషి మనలో ఉంటుంది అంతే, కానీ తను ఏం ఆలోచిస్తుందో, ఎటు చూస్తుందో, ఏం చేస్తుందో కూడా ఎవరికీ తెలియదు. అలా అని పిచ్చి పడుతుందని చెప్పలేం, అది డిప్రెసివ్ స్టేజ్ అనమాట. ఇక అంతే, అలా నిర్లిప్తంగా ఒక బొమ్మలా అటు ఇటు కదులుతూ ఉంటుంది. అలాంటి స్టేజ్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. సో జాగ్రత్త పడండి, అసలు తను దేనికంతా మానసికంగా ఆందోళన చెందుతుందో మీరు తెలుసుకోండి అని చెప్పి నేను వెళ్ళొస్తాను అని చెప్పని అంటుంది డాక్టర్. వెంటనే ఇక అపర్ణ అయితే ఇదంతా వాడి వల్లే, వాడు చేసిన పని వల్లే, ఏదో ఒక గుడ్డలో మెల్లలా నడిచిపోతోంది జీవితం, అలా ఉంచుకోకుండా ఏంటిదంతా అని అంటూ ఉంటే ఇందిరాదేవి నీ కొడుకుని తిట్టాల్సింది పోయి మళ్ళీ
కావ్యని ఎందుకు అంటావు అని చెప్పని అని వెంటనే రాజుకి ఫోన్ చేయి అని చెప్తుంది. ఇక రాజుకి వెంటనే ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేసేసరికి రాజు వెంటనే ఏమైందమ్మా అని చెప్పని అంటాడు. ఏమైందా, కావ్య కళ్ళు తిరిగి పడిపోయింది, డాక్టర్ వచ్చి చూసి చాలా విషయాలే చెప్పారు, నువ్వు త్వరగా ముగించుకునిరా అని చెప్తుంది. ఇక సాయంత్రానికే రాజు వచ్చేస్తాడు. ఏమైంది అని చెప్పని అడిగితే ఇక వెంటనే అపర్ణ విషయం చెప్తుంది. తన్ని ఇప్పటికైనా నిజం బయట పెట్టి దాని ఆలోచనల్ని పూర్తిగా మార్చు, లేకపోతే అది పిచ్చిదైపోతుందట. దాని బదులు ఈ బిడ్డని ఎవరికి అందో దాన్నన్నా తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టి దీన్ని వాళ్ళ పుట్టింటికన్నా పంపించు. ఎందుకు వచ్చింది ఈ బాధ? అసలు ఆ పిల్ల ఇక్కడ ఉండి బాధపడుతూ కూర్చుని ఈ ఇంట్లో అందరూ కూడా తన గురించి ఆలోచిస్తూ కూర్చుని ఇదంతా ఉండే కంటే అదే మేలు కదా. ఆ బిడ్డ తల్లి ఎవరో తీసుకొస్తే తనే వెళ్ళిపోతానందిగా, తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టు. చచ్చినట్టు ఏం చేస్తాను? ఈ కావ్యాన్ని ఎలా అయితే కోడలుగా ఒప్పుకోలేదో తనని కూడా నేను కోడలుగా ఒప్పుకోను, కానీ నీ భార్యగా ఈ ఇల్లు ఏలుతుంది అని చెప్పని అనగానే అమ్మ అది కాదు అంటూ ఉంటే ఇక నువ్వు మాట్లాడుకు రాజ్, నువ్వు ముందు అర్జెంటుగా బిడ్డ తల్లిని తీసుకురా అని చెప్పని అనగానే ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రాజ్ సరే అని చెప్పని అంటాడు. ఇక కావ్య దగ్గరికి వెళ్ళి ఏంటి కావ్య ఇది, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని అంటే ఏమో నాకేం తెలీదు అని చెప్పని అంటుంది. ఇక వెంటనే రాజ్కి ఏం చేయాలో అర్థం కాక నీకు ఒక నిజం చెప్తాను అని అంటాడు. ఏంటో చెప్పండి అని కావ్య అడుగుతుంది. ఏం చెప్పారు, నేను చెప్తే నువ్వు అంగీకరిస్తావో లేదో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు. ఏం చెప్తారో చెప్పండి, ఆ తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు అని చెప్పి అనగానే అది కావ్య అంటే అని చెప్పని అంటూ ఉంటాడు. ఏంటో చెప్పండి, లేదా నేను పోయి పనన్న చేసుకుంటాను అని చెప్పి వచ్చేస్తున్న ఏడుపుని అలా చీర చెంగు వెనక దాచుకుంటూ గబగబా బయలుదేరుతుంటే కావ్య చేయి పట్టుకుని కూర్చోబెడతాడు మంచం మీద. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని చెప్పని అంటాడు. ఇదో కొత్త నాటకమా? అసలు తల్లి ఎవరో తీసుకురమ్మనేసరికి ఈ నాటకం మొదలు పెట్టారా? ఎందుకంటే నన్ను ఇలా బ్రతికుండగానే కాల్చుకు తినేస్తున్నారు, దాని బదులు నన్ను చంపేయచ్చు కదా అంటే ఏంటి కావ్య అలా మాట్లాడతావు? నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నీకోసమే ఇదంతా చేశాను, నిన్ను నాదాన్ని చేసుకోవాలి, ఎలా అయినా నీకు నాకు నేనుగా సొంతం అవ్వాలి అనుకున్నాను. ఈ డబ్బు, ఆస్తి, ఈ దర్పం, ఈ పదవి, ఈ హోదా ఏమీ లేని రాజుగా నిన్ను నేను నీకు నన్ను నేను సమర్పించుకోవాలి అనుకున్నాను అని చెప్పని అంటాడు. ఏం మాట్లాడుతున్నారు అనగానే ఇంత బిడ్డను తీసుకొచ్చి నా కొడుకు అని చెప్పినా కూడా నీలో ఎటువంటి చలనం రాలేదు. అప్పటికీ సహనాన్ని, ఓర్పుని వహించావు, జాగ్రత్తగా ఆ బిడ్డను చూసుకుంటూ వచ్చావు. ఇదంతా చూసి నాకేం మాట్లాడాలో అర్థం కాదు, నిజంగా నువ్వు చాలా గ్రేట్ కదా అని చెప్పని అనగానే ఇక వెంటనే రాజ్ అయితే కావ్య అయితే వెంటనే రాజవంక చూస్తూ ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు, అలా ఎందుకు అంటున్నారు అంటే అలాగే అనాలి, నిజంగా అలాగే అనాలి కావ్య, ఎందుకంటే నువ్వు చాలా గ్రేట్, నీలాంటి మనిషి ఈ ప్రపంచంలో ఉండదు. నీ సహనాన్ని, ఓర్పుని పరీక్షించాను, ఈ బిడ్డని అడ్డు పెట్టుకుని అన్నీ వదిలేసుకున్నాను, రిక్త హస్తాలతో రిక్తుడిగా నుంచున్నాను. కాబట్టి నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావా? ఇలాంటి రాజుని నువ్వు కోరుకుంటావా? ఇలాంటి రాజుతో నువ్వు ఉండాలనుకుంటావా అనగానే మనం బయటకు వెళితే 3 పూట్ల నాకు తిండి పెట్టగలరుగా, కనీసం పండక్కి పబ్బానికి ఒక చీర కొనిపెట్టగలరుగా, మరి కారిపోయే చూరింట్లో కాకుండా ఒక రేకులింట్లోనైనా నన్ను ఉంచగలరుగా, అది చాలు నాకు, అంతకు మించి ఏమీ అక్కర్లేదు. ఈ డబ్బు, హోదా, డాబు, దర్పం, ఈ పదవులు ఇలాంటివి ఏమీ అక్కర్లేదు. నాకు నా భర్త కావాలి, నాకు నా జీవితం కావాలి, ఇదే ఈ కావ్య అంటే, అంతకు మించి ఏమీ కోరుకోదు అని చెప్పని అనగానే ఇలాంటి కావ్య నాకు కావాలి అంతే, అందుకోసమే ఇదంతా ఎలా చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇలా చేసుకుంటూ వచ్చాను అని చెప్పని అంటాడు రాజ్. ఇక వెంటనే కావ్య రాజుని గట్టిగా హత్తుకుంటుంది. సారీ అని చెప్పని అంటుంది. ఎందుకు అంటే మీరేమీ తప్పు చేయరని తెలిసినా ఎక్కువ ఆలోచించి అనవసరంగా ఇక్కడి దాకా తీసుకొచ్చాను అని అంటే నువ్వు ఎక్కువ ఆలోచించాలనే కదా నేను కోరుకుంది కూడా, ఆలోచించి ఒక సరైన నిర్ణయం తీసుకోవాలనే కదా నేను కోరుకుంది కూడా అని చెప్పని అంటాడు. నా గురించి తప్ప నువ్వు ఇంట్లో అందరి గురించి ఆలోచిస్తావు, నా గురించి తప్ప ఇంట్లో అందరికీ అన్నీ చేస్తావు అనగానే అదేంటి మీకు నేనేమి చేయలేదా ఏంటి అంటే ఏం చేసావు చెప్పు, ఏం చేసావు? నాకు ఇష్టమైన భోజనం వండి పెట్టావా అంటాడు. మీకు ఇష్టమైన భోజనం వండి పెడితే అర్ధరాత్రి మీద హాస్పిటల్కి పరిగెట్టాల్సి వస్తుంది, నా వల్ల కాదు బాబు ఆ స్కూటీ మీద ఎక్కించుకుని తీసుకెళ్ళడం అని చెప్పని అంటూ ఉంటే రాజు నవ్వుతూ ఉంటాడు. మధ్యలో నవ్వుతున్న ఆ బిడ్డను చూస్తూ ఇంతకీ వీడిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనగానే ఎక్కడి నుంచి తీసుకొచ్చానా, నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు, రోజు సాయంత్రం వాళ్ళు ఫోన్ చేసి నాకు తలంటి పోసేస్తున్నారు, మా వాడిని ఎప్పుడు తీసుకొస్తావురా బాబు అని చెప్పేసి, మీ వాడికి ఏం భయం లేదు, ఇక్కడ మా ఆవిడ బాగా చూసుకుంటుంది అని చెప్తున్నాను అనగానే ఆహా ఎన్ని తెలివితేటలు ఉన్నాయి అయ్యగారికి, కానీ పెళ్ళాన్ని మాత్రం ప్రేమిస్తున్నానని చెప్పడం చేత కాదు అని చెప్పి కావ్య అంటుంది. ఈ విధంగా మొత్తానికైతే
రాజ్ తన మనసులోని మాటను కావ్య దగ్గర బయట పెట్టడం, కావ్య ఆ మాటని అంగీకరించడం జరిగిపోతుంది. కళ్ళు తిరిగి పడిపోవడంతో అసలు విషయం బయట పెడతాడు రాజ్. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.